చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు. మంత్రులు అంటే ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని మాట్లాడవచ్చు. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఏదైతే 151 స్థానాల్లో గెలిచి 2019లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే, ఆయన యొక్క నిర్వాహకం వల్ల, ఆయన 5 ఏళ్ళు పనిచేసిన తీరు వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1-2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగడపలో కలిసే పార్టీగా అవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం, మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ, లేదా ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ, ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి, లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి, లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజార్చొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎవరైతే ఇప్పుడు ఈ ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాదని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, కేవలం ఒక న్యూస్లో ఉండటం కోసం ఏదో సెన్సేషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పే ఒక వైఖరి కూడా, అది టెంపరీగా మీకు ఏదో 4 వార్తల్లో ఉండొచ్చు తప్ప అల్టిమేట్గా ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరేంటి, మీ క్యారెక్టర్ అనేది ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలో ఎప్పుడనేది తప్పకుండా వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారనేది కూడా మనకి చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే పెద్ద గొప్ప నాయకులు వచ్చారు, చరిత్రలో కాలగడపలో కలిసిపోయారు.